హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నాకున్నటువంటి ఈ చిన్న గార్డెన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదండి. సో ఇందులో నేను కొత్త మొక్కలు అనేవి తెచ్చుకున్నానండి. సో ఆ కొత్త మొక్కలు ఏంటి, ఎలా పెట్టాను అనేది నేను ఇవాళ వీడియోలో షేర్ చేసుకుంటూ అందులో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి ఫస్ట్ నేను తెచ్చుకున్నటువంటి కొత్త మొక్కల్లో ఇదొక మొక్క అండి. దీని పేరు వచ్చేసి ఫిలోడెండ్రాన్ అండి. సో ఇది చాలా బుషీగా చాలా అందంగా ఉంటుంది. దీని స్టోరీ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇది ఒక కొత్త మొక్క. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్స్లో ఇది ఒక టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్ అండి. అంటే ఇది చాలా బుషీగా ఒక ఫ్లవర్లా వస్తుందంట. మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ లీఫ్ వచ్చేసి జీజీ ప్లాంట్ లీఫ్ అండి. అది లీఫ్తో కూడా ప్రాపగేట్ చేయొచ్చు అన్నారనేసి నాకు ఎవరో ఫ్రెండ్ ఇస్తే ఆ లీఫ్ పట్టుకొచ్చి డైరెక్ట్గా నేను ఇందులో వేసాను అనమాట. సాయిల్లో వేసాను. వేసిన 3 డేస్కి ఈ విధంగా అయితే పండిపోయిందండి. సో కరెక్ట్ మెథడ్ అయితే ఇది కాదు. ఇంకొకటి వేసానండి, అది మీకు వీడియోలో చూపిస్తాను. అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్లోనే ఇది ఒక రకం అండి. నా దగ్గర ఇప్పుడు దీంతో 4 రకాలు అయినాయి. ఇది వచ్చేసి సింగోనియం ప్లాంట్ అండి. ఇది కూడా నేను రీసెంట్గా తెచ్చుకున్నదే. ఇందులోనే మళ్ళీ నేను ఇది అంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న స్టెమ్ లాగా అయితే తీసి తెచ్చుకున్నానండి. సో అసలు నేను ఈ మొక్కలన్నీ కొంటానా, కలెక్ట్ చేస్తానా, ఎలా తెస్తాను, ఎక్కడి నుంచి తెస్తాను, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. సో ఇది వచ్చేసి సింగోనియం ప్లాంట్. దీంట్లోనే జెడ్ ప్లాంట్ అంటారు కదండి. సో అదైతే ఇందులో ఈ ఈ పాట్లో ఒక చిన్నది వేసాను. ఇంకొక చిన్నది వచ్చేసేమో వేరే పాట్లో అయితే వేసానండి. ఇది నేను ఇంతకు ముందు కూడా వేసాను. కాకపోతే ఏంటంటే నాకు దీన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది తెలియక ఓవర్ వాటరింగ్ అయిపోయి మొత్తం ఆకులన్నీ కూడా ఒకచోటే పోగుపడిపోయి ఇది అనేది చచ్చిపోయిందండి. సో దీనికి వాటర్ అనేది ఎక్కువైనా చచ్చిపోతుందంట, తక్కువైనా చచ్చిపోతుందంట. ఈసారైనా కొంచెం చూద్దాము కేర్గా అన్నట్టుగా వేశాను. ఒకటి వచ్చేసి అందులో వేసానండి, ఇంకొకటి వచ్చి ఈ ఐస్ క్రీమ్ పాట్లో అయితే వేసాను. చూడాలి ఈసారి ఇది ఒకదానికైతే వేర్లు ఉన్నాయండి, ఒకటైతే మాత్రం స్టెమ్మే. ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం చూడాలి. ఇవి మొత్తం ఆకులన్నీ కూడా ఎలా ఉంటాయంటే లీవ్స్ నిండా కూడా వాటరే ఉంటుందంటండి. సో చూసుకుని వాటరింగ్ చేసుకోవాలంట. మీకు ఇది ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి. చాలా బుషీగా తేవడమే, చాలా బుషీగా తీసుకొచ్చాను. అది మొత్తం అన్నీ కూడా పందికొక్కులు అనేవి మొత్తం తీసేసినాయండి. వాటిని మళ్ళీ రీపాట్ చేసి మళ్ళీ అయితే అలా పెట్టాను. ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. ఇందులో కూడా ఇది ఒక రకమైన క్రాటన్ అండి. దీని నేమ్ అయితే నాకు తెలీదు. అంటే నేను కొత్తగా ఏదైతే వేసానో వాటి నేమ్స్ మాత్రమే నేను తెలుసుకున్నాను ప్రస్తుతానికి. ఇందులో అయితే నాకు 3 కలర్స్ అయితే ఉన్నాయండి ఈ ప్లాంట్స్లో. ఇదొకటి మామూలుగా మొత్తం అంతా లీఫ్ అంతా గ్రీన్ కలర్లో ఉండేది ఒకటి. సెపరేట్ చేసేసి వీటిని చిన్న పాట్లో అయితే వేశాను. ఇది కూడా కొంచెం వచ్చిన వాటిలో కొత్తదేనండి. అంటే ఇందులో ఉంది కానీ ఇలాగా ఈ టైప్ ఈ ఈ ఏంటంటారు దాన్ని, ఈ మోడల్ అయితే లేదండి. సో ఇవన్నీ ఒక చోటకి వేశాను. ఇంకా ఇదైతే స్నేక్ ప్లాంట్ అండి, సారీ స్పైడర్ ప్లాంట్. నా దగ్గర స్పైడర్ ప్లాంట్లో చాలా పెద్దవైతే ఉన్నాయండి. అందులో ఇదొక వెరైటీ. ఇదైతే మనకి చాలా వేసప్పుడే ఒక 5 డేస్ ఏమవుతుంది. వీటి రూట్స్ చూసారా ఎంత హెల్దీగా కిందకు వచ్చినాయో. ఇవి 3 ప్లాంట్స్ చొప్పున 2 పాట్స్లో వేసానండి. ఒక దాంట్లో అయితే మొత్తం కొట్టేసినాయి, ఒక దాంట్లో అయితే బాగుంది. ఇది వచ్చేసి ఇది కూడా దీని నేమ్ అయితే తెలియదండి, మర్చిపోయాను. బాగుంటుంది ఇది కూడాను. ఇది నేను బొకే కింద చేశాను, బొన్సాయి కింద కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా చేశాను. అంటే షేప్ వరకును. దాంట్లోనే మళ్ళీ మనీ ప్లాంట్స్ వేసానండి. ఇందులో కూడా క్రాటన్ వేసాను. అది కూడా అక్కడక్కడ మిగిలిపోయినాయని వేస్తాను అని చెప్పాను కదా, అవే హెల్దీగా ఉన్నాయండి. కరెక్ట్గా నేను పాట్స్లో వేసిన మొక్కలే అంత కరెక్ట్గా లేకపోవడం అంటే పందికొక్కలు అనేది కొట్టేసినాయి అనమాట. సో ఈ మొక్క అయితే పాతదేనండి, కొత్తగా వేసింది ఏం కాదు. కాకపోతే నేను వేసిన తర్వాత ఒక లీఫ్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి టర్టిల్ వైన్ అండి. ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాట్లోది, అంటే పళ్ళులా వేసాను కదా స్టీల్ దాంట్లో, ఈ పాట్లోది. ఆ పక్కన స్టీల్ గిన్నెలో వేసింది కూడా రీసెంట్గా వేసిందే.
ఎందుకో తెలీదు. నేనెప్పుడో వేసానండి. సాధారణంగా నా దగ్గర వేసిన మొక్కలు అంతగా ఆహ్, ఎదగకపోవచ్చు కానీ అప్పుడప్పుడు చచ్చిపోవడం అయితే ఉండదు. ఇదెందుకో అసలు వేసింది వేసినట్టుగానే ఉంది. ఇలా కాదని చెప్పి మళ్ళీ రీసెంట్‌గా ఏముందిలేండి నిన్న నైటే వేశాను. ఇదైతే మనకి నా దగ్గర ఎప్పుడో పాతదుంది అని చెప్పాను గదండీ! దాన్ని ఈ విధంగా ఒక పాట్‌కి దానికి సైడ్ ఉన్నవంతా కూడా మామూలుగా మొత్తం అంతా విరిచేసి ఇలా ఫ్లాట్‌గా చేసి వేశాను. అప్పుడైనా ఏమన్నా వస్తదేమో కింద వరకునన్నట్టుగా వేశాను. ఇదైతే చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతది అనేది. నేను ఎన్ని వీడియోస్ చూసినా చాలా ఈజీగా వస్తది అంటున్నారు. మరి ఎందుకు ఇది నాకెందుకు రావట్లేదు అనేది ఈసారి చెక్ చేయాలండి. ఇంతవరకు ఇంకొక 2 మొక్కలైతే కొత్త మొక్కలైతే వేశానండి. ఇంతవరకు అయితే ఇవన్నీ కూడా పాత మొక్కలే. సో, మళ్ళా ఇక్కడ నుంచి స్టెప్స్ మీద నుంచి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఎప్పుడు ఇలాగే ఉంటాయిలేండి. ఈ టర్టిల్ వైన్ అనేది కొంచెం పైకనేది పెట్టుకున్నాను. ఇలా పైన స్టెప్స్ నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా అయితే ఇదిగోండి నేను ఇది బొకేలా చేసుకున్నానని చెప్పాను కదా! దీన్ని మళ్ళా మనకి బోన్సాయి షేప్ ఎలా ఉంటదో ఆ టైప్‌లో దీన్ని చేశానండి. ఇది మనకి చాలా స్పీడ్ గ్రోత్ ఉంటది. అంతే డెలికేట్‌గా కూడా ఉంటది. కానీ లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బావుంటదండి. ఇంకా నేను తెచ్చుకున్న కొత్త మొక్కల్లో ఈ స్నేక్ ప్లాంట్ అయితే ఒకటి. ఇవి మీరు ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తది. ఇవి నేను వాటర్‌లో వేసి ఉంచితే వాటికి రూట్స్ అనేది వచ్చేసినాయండి. ఈ కటింగ్స్ అన్నీ కూడా. ఇదైతే నేను డైరెక్ట్‌గా ప్లాంట్ నుంచి తెచ్చిన తర్వాత ప్రెజెంట్ మొన్న తీసుకొచ్చిన వెంటనే దీన్ని సాయిల్‌లో పెట్టాను గానీ, ఆ చిన్న కటింగ్స్ అయితే మాత్రం అన్నీ కూడా రూట్స్ వచ్చిన తర్వాతే ఇందులో అయితే వేశాను. ఇవన్నీ మీకు తెలుసు కదండీ! నేను రీసెంట్‌గా లాస్ట్ వీడియోస్‌లోనే షేర్ చేసుకున్నాను. మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనేసి. ఇవైతే మాత్రం చాలా హెల్తీగా అయితే వస్తున్నాయండి. సో, వీటికైతే పాట్స్ అనేది రెడీ చేయాలి. నేను ఏదైనా వెరైటీస్ తెచ్చినప్పుడు పాట్స్ అవైలబుల్‌గా లేనప్పుడు ఇలా పెద్ద వాటిల్లో అయితే పెట్టేసుకొని తర్వాత చిన్న వాటిల్లోకి అయితే మార్చుకుంటాను. ఇదొచ్చేసి మనకి బిళ్ళగన్నేరు అంటారు కదండీ! సో, బిళ్ళగన్నేరులోనే మనకి మొత్తం అంతా రెడ్డొచ్చి మధ్యలో అయితే మనకి వైట్ డాట్స్ తోటి బావుందండి. క్రాటన్ టైపు లుక్ అయితే వచ్చింది. అంటే మనకి వైలెట్ కలర్ అనేది బాగా ఎక్కువగా వైలెట్ కలర్ మనం రెగ్యులర్‌గా చూసేదే కాబట్టి అంత అనిపించదు. ఇది ఎందుకో కొంచెం వెరైటీగా అనిపించిందండి. అంటే కొంచెం డార్క్ మెరూన్, వైట్ మిక్స్ వచ్చిందనమాట. చూడాలి మనకొచ్చేసరికి ఎలా పోస్తది అనేది. అంటే మిక్స్ ఉన్నాయండి అక్కడ మొక్కలన్నీ. అందులో కింద దాని చెట్టు కింద ఉన్నది తీసుకొచ్చాను. మరి కలర్ ఏమవుతది అనేది చెక్ చేయాలి. సో, మొత్తానికి ఫైనల్‌గా అయితే వీడియో అయితే ఇదండి. అంటే నేను రీసెంట్ డేస్‌లో కొత్తగా తెచ్చుకున్నటువంటి మొక్కలివి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ మొక్కలన్నిటిని ఎలా కలెక్ట్ చేస్తాను, ఎలాగా ఇదింత గార్డెన్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే చాలా తొందరలో నా గార్డెన్ అంతా కూడా మొత్తం ఉండకపోవచ్చండి. దానికి రీజన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ నేను చూపించాను కదండీ లీఫ్ అనేది. అది డైరెక్ట్ సాయిల్‌లో పెట్టాను అవ్వలేదు. ఇదొచ్చేసి నేను యూట్యూబ్‌లో చూసానండి. సో, కోకోపీట్‌లో పెట్టాను. ఒక లీఫ్ వచ్చి 2 మంత్స్ అయింది. ఉన్న రిమైనింగ్ 2 లీవ్స్ వచ్చేమో ఒక 3 డేస్ అయింది. ఈ 2 మంత్స్ అయింది సక్సెసా, ఫెయిల్యూరా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో అయితే లెంతీగా అయిపోతుంది. సో, ఇవండి నా గార్డెన్‌లోకి వచ్చిన కొత్త మొక్కలు. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.